ఆ, ఆ, చెప్పండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావసీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓ నమస్తే అమ్మ. నమస్తే అండి అందరికీ. ధన్యవాదాలు. అయితే ఇక్కడ మనము ఆ, 149వ పాఠం చూస్తున్నాం కదా. చదువుతారా ఎవరైనా? అభ్యాస. నన్ను చదవమన్నారా? చదవండి శ్రీకాంత్ గారు. ఒక్క ఒక్క నేను తర్వాత అవుతాను. ఇక్కడ వెనక డిస్టర్బెన్స్ అది కొంచెం ఇబ్బంది. అచ్చా ఓకే ఓకే ఓకే. మన మూర్తి గారు చదువుతారా? మీరిద్దరే ఇప్పుడు ఇద్దరు వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నట్టున్నారు. సరే. ఆ, అభ్యాస ఆ, నవచత్వారింశత్ నవచత్వారింశదధిక శతం శతం. అంతే. ఓకే. సో ఇక్కడ ఏముంది? వర్తమాన కాలతః. ఇక్కడ వర్తమాన కాల కాలతః ఇక్కడ ఏం చేశారు? ఇక్కడ తహ అన్నారు. తసిల్ ప్రత్యయం ఇచ్చారు ఇక్కడ. దీని ఏమంటారు? తసిల్. ఏంటిది? తసిల్. ఉమ్. చెప్పండి. భవిష్యత్ కాల భవిష్యత్ కాల రూపేషు ఉమ్. పరివర్తనం. ఉమ్. ఏమన్నారు? భవిష్యత్ కాల రూపేషు పరివర్తనం కదా. వర్తమాన కాలతః అంటే ఏంటి? నుండి. ఏంటది? వర్తమాన కాలం. వర్తమాన కాలం వర్తమాన కాలం ఏంటిది? నుండి. చెప్పండి. వర్తకాలం నుండి. ఆ, వర్తమాన కాలతః కాలం నుండి. ఆ, వర్తమాన కాలం నుండి భవిష్యత్ కాల రూపేషు భవిష్యత్ కాల రూపంలో పరివర్తనం. అంతే. ఓకేనా? సో వర్తమాన కాలతః. అట్లాగే ఇంటి నుండి ఎలా చెప్తారు? ఏమంటారు? ఉమ్, ఇక్కడ ఏముంది? కాలహ. గృహతః. కాలహ ఏమైంది? కాలతః. గృహం నుండి అంటే గృహతః. ఓకే. తర్వాత ఆపనము నుండి. ఆపణతః. షాప్ నుండి అంటే ఆపనతః. అవునా? దేవాలయము నుండి. దేవాలయతః. దేవాలయతః. తర్వాత కార్యాలయము నుండి. కార్యాలయతః. తర్వాత గుడి నుండి. గుడిని ఏమంటాం? మందిరం. అది కూడా దేవాలయం అన్న మందిరం అన్న అంతే సేమ్. మందిరం నుండి ఏం చెప్తారు? దేవాలయతః. మందిరతః కదా. మందిరతః. దేవాలయం అని చెప్పేశారు కదా మీరు. ఇంకోటి ఓకే ఓకే. నేను తర్వాత నది నుండి. నదితః. నదీతః. నదీతః. నది 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 కాదు నదీ అంతే. నదీ నద్యౌ నద్యః. ఏంటిది? అది ఈకారాంతం. మీరు తర్వాత పేజీ వేరేగా ఉంది కదండి. ఈ పక్క ఉంది అది. ఏంటది? మీరు చదివేది మీ స్క్రీన్ కు 149 ఇదే ఓకే ఓకే. కనిపిస్తుందా? నది అవి కనపడలేదు, అందుకు అది లేదు అందులో. అది మనం అడుగుతున్నాం. ఓకే 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 ఓకే. సో కాలతః పైన టైటిల్ ని బట్టి అడుగుతాను కదా. ఓకే. సో అట్లా. ఓకే. ఇంకొకటి సంస్థానము నుంచి. అంతే. అర్థమైందా? ఎక్కడి నుంచి పెట్టుకున్నా కూడా తహ పెడితే అయిపోయింది. ఆ శబ్దంని తీసుకొచ్చి అది ఎలాంటి శబ్దము? స్త్రీలింగం అయితే స్త్రీలింగము,
పుంలింగం అయితే పుంలింగము, నపుంసకలింగం అయితే నపుంసకలింగం. తహ పెట్టేస్తాం, అయిపోయింది. ఓకేనా? లత నుంచి లతాతః విద్య నుండి, విద్యాతః రాముడి నుండి, రామత రామతః రామతః, గిరి నుంచి, హ? గిరి, గిరితః గిరిత గిరితః, అంతే. ఓకే. శిశువు నుంచి, శిశుతః శిశుత శిశుతః. ఓకే. విసర్గ తీసేస్తాం, శిశుతః. ఓకే. నెక్స్ట్ విద్యార్థి నుండి, విద్యార్థిత అంతే. తహ, విద్యార్థి తహ. ఓకేనా? తర్వాత ఇక్కడ ఏముంది? భవిష్యత్ కాల రూపేషు. ఏముంది ఇక్కడ? భవిష్యత్ కాల రూపేషు. భవిష్యత్ కాల రూపం ఉంది. రూపాలలో కదా, రూపాల యందు, భవిష్యత్ కాల రూపాలు రూపాల యందు. ఎందుకు భవిష్యత్ కాల రూపాలు భవిష్యత్ కాల రూపాల యందు ఎందుకన్నాడు అక్కడ? అంటే భవిష్యత్ కాల సప్తమి భవిష్యత్ కాల బేస్ చేస్తున్నాం కాబట్టి సప్తమి. కరెక్టే. బహువచనం ఎందుకు తీసుకున్నాడు అక్కడ? రూపాలు అని ఎందుకన్నాడు? ఎందుకంటే రూపేషు రూపేషు కదా. వేరు వేరు క్రియలను తీసుకున్నాడు కాబట్టి రూపాలు అన్నాడు. అర్థమైందా? ఏం తీసుకున్నాడు అక్కడ కింద? వేరు వేరు రూపాలు వేరు క్రియలు. తీసుకున్నప్పుడు భవిష్యత్ కాలంలో చెప్పాలి. కాదు, క్రియలను క్రియల యందు అని ఎందుకన్నాడు అక్కడ? డిఫరెంట్ డిఫరెంట్ క్రియలు తీసుకున్నాడు కాబట్టి భవిష్యత్ కాల రూపేషు అన్నాడు. ఎందుకు బహువచనం? అంటే వివిధ ఇవి ఉన్నాయి కదా. ఏమున్నాయి? ఏమంటారు? క్రియలు. అదే. ఓకే. సారీ, అందుకని అలా చెప్పిండు బహువచనంలో. ఓకే. ఇప్పుడు చెప్పండి, భవిష్యత్ కాల రూపాన్ని లిఖంతు. చెప్పండి అది. భవిష్యత్ కాల రూపాన్ని లిఖంతు అంటే ఏంటి? ఏమంటున్నారు? భవిష్యత్ కాల రూపాలను రాయండి. భవిష్యత్ కాల రూపాలను రాయండి కదా. ఉదాహరణకి ఏమి ఇచ్చారు? పిబతి. పిబతికి ధాతువు ఏంటిది? పా ధాతు. తర్వాత అదేమైతుంది భవిష్యత్తులో? పాస్యతి. సో పిబతి అనేది ఏంటిది? ఏ కాలంలో ఉంది అది? వర్తమాన కాలం. అంటే ఏంటి? పిబతి అంటే ఏంటి? తాగుతున్నాడు, తాగుతున్నది ఆర్ తాగుతున్నది కదా. పాస్యతి అంటే ఏంటి? తాగుతాడు లేదా తాగుతుంది, అంతే. ఓకే. తాగుతుంది అంటే ఇప్పుడు తాగుతుంది అని అర్థం. అట్లా కూడా వస్తుంది. తాగుతుంది, ఇప్పుడు తాగబోతుంది. తాగబోతుంది. ఓకే. తాగుతాది అంటారు కదా. తాగబోతుంది, అంతే అంతే. సో వదామి అంటే ఏంటి? మాట్లాడుతున్నాను. అవునా? తర్వాత దానికి ఏమైతుంది? వదిష్యామి. ఫస్ట్ మీరు ఏం చెప్తారు? తెలుగు చెప్పండి. తాగుతున్నాడు, తాగుతాడు. మాట్లాడుతున్నాను, మాట్లాడుతాను. సో వదామి, వదిష్యామి. చలసి, నడుస్తున్నాడు, నడుస్తున్నావు, నడవబోతావు. ఓకే. ఆ చివరిది స్పష్టంగా వినిపించాలి, వు అనేది. అర్థమైందా? ఉచ్చారణ మనం ఇవాళ పొద్దున నేర్చుకున్నాం కదా. ఉచ్చారణ ఎలా ఉండాలి శ్రీకాంత్ గారు? స్పష్టత ఉండాలి. హర్రి బర్రిగా ఉండొద్దు. ఇంకెలా ఉండాలి? 6 విధాలుగా ఉండాలి అది. 6 విధాలుగా ఉండకూడదు. స్పీడ్గా ఉండొద్దు. పదాల మధ్య గ్యాప్ ఇవ్వాలి.
ఆ మొత్తం అంతా కలిపి రామునితో కపివరుణ్ణి ఇట్లని అని చెప్పొద్దు. ఏమనాలి? రామునితో కలవరింపజేయకూడదు. కపివరుణ్ణి కపివరుడు ఎట్లని ఇట్లని కపివరుడు ఎట్లని అదే అదే. తర్వాత చలసి ఉమ్. ఏమొస్తుంది? చలసి చలిష్యత్యం ఉత్తమం. ఇది వదతః వదస్ వదతః వదిష్యతి ఏంటిది అది? మాట్లాడుతున్నాను. వదతః వదామి వదతః కూడా వచ్చింది. వదామి వస్తుందమ్మా ఇది. వదత అంటే ఇద్దరు మాట్లాడుతున్నారు. ఎవరు? థర్డ్ పర్సన్. తీతః అంతి. ఏంటిది? ప్రథమ పురుష. తీతః జీవవచనం. తీతః అంతి. వర్తమాన కాలంలో జీవవచనం. చెప్పండి, మీరు చెప్పండి శోభనాథ్. చలయిష్యతః ఇది వదతః. ఓకే, ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా ఎలా చెప్పాలి? వారిద్దరు మాట్లాడుతున్నారు, వారిద్దరు మాట్లాడుతారు అని తెలుగులో కంప్లీట్ చేసి అప్పుడు వదతః వదిష్యతః. ఓకే, సో ఇక్కడ ఏముందో అదే వస్తుంది. ఇక్కడ తి ఉంటే తి, ఇక్కడ మీ ఉంటే మీ, ఇక్కడ సి ఉంటే సి, అక్కడ తహ ఉంటే తహ. దానికి ఆలోచించవలసిన పనే లేదు. అంతే. సో ఇక్కడ ఏం ఆలోచించాలి? అది ఏమంటున్నారు అక్కడ? వదతః ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ, అవునా? సో అది గ్రహించండి అంతే. మీకు భవిష్యత్ కాల రూపం వచ్చేసింది. ఏమి వస్తుంది? సేమ్ ఎట్లుంది అట్లనే ఉంటది. అంతే కదా? వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు, వాళ్ళిద్దరు మాట్లాడబోతారు. అంతే. సో లిఖ రెండు ఉన్నాయి కాబట్టి అక్కడ ఏమొస్తుందో మీకు తెలుసు. ఆరోహ అంటే ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఏమొస్తుంది అక్కడ తెలుసు. ఈ పృచ్ఛ అనేది ఏమవుతుంది అట్లా. ఓకేనా? చెప్పండి. సో మీరు చెప్పండి శోభనాద్రి గారు. 5, 6 చెప్పండి. రాస్తున్నాడు, రాస్తున్నది, రాయబోతాడు, రాయబోతది. ఇక్కడ ఏంటి? లిఖంతి. ఏం చెప్తున్నారు మీరు? లిఖంతి అంటే వారందరూ రాస్తున్నారు, వారందరూ రాయబోతారు. రాస్తారు, ఇంకా రాయలేదు కదా. దానికి భవిష్యత్తు. ఇప్పుడు 2 చెప్పండి. లిఖంతి, లేఖిష్యంతి ఎట్లా చెప్పండి. లిఖంతి, లేఖిష్యంతి అంతే. సో ఒక 2 తెలుగు చెప్తారు, 2 అది సంస్కృతం చెప్తారు. ఇక్కడ ఉంది కదా అని అది వదిలేయద్దు. ఓకేనా? ఓకే. యా, నెక్స్ట్ ఆరోహతి. ఇది ఎక్కుతున్నారా, వారందరూ ఎక్కుతున్నారు, వారందరూ ఎక్కబోతారు. ఆరోహంతి, ఆరోహ్యష్యంతి. అయిపోయిందిగా, సరిపోయిందిగా. అంతే. సో ఇప్పుడు మనకి ఇంకెవరు చెప్తున్నారు? అరే ఎందుకు? ఓకే, నెక్స్ట్ 7, 8. ప్రత్యసి చెప్పండి. చెప్పండి శ్రీకాంత్ గారు. ప్రత్యసి అంటే నువ్వు చెప్పు. ప్రత్యసి అంటే అడుగుతున్నావు, చెప్తున్నావు, నువ్వు అడుగుతున్నావు. అడుగుతున్నావు కదా. ఇది దానికి భవిష్యత్ కాలం చెప్పాలి. దానికి భవిష్యత్ కాలం. ప్రత్యక్షతిన ఇప్పుడు ప్రియ అనేది ఏమైంది? దానికి ఎన్ వచ్చింది. ఏమైంది అది? ఎన్ వచ్చింది అన్న. ప్రియ ఎందుకు వస్తుంది అందులో? రేకి ఎన్ ఏంటిది? రేపం కదా. రేప. అప్పుడు ఏమైంది అది? అమ్మ ఆగండి, అది కాదు. శ్రీకాంత్ గారు మీరే చెప్పండి. ఏంటది? ప్రా. తర్వాత చకారం ఏమైతుంది? చవర్గం అంతా ఏ వర్గం? చవర్గం షాగా మారుతుంది. చవర్గం క్ష ఎట్లా మారుతుంది? మారదు. చవర్గము కవర్గంగా మారుతుంది. ఎందులో మారుతుంది?
ఇప్పుడు క వచ్చిందంటే ఏమైంది అక్కడ షాగా మారింది. అవును. ఆ షా కలిపి ఏమైంది ఆ, ప్రక్షిష్యసి. క్ష అయింది. ఈ క్షి ఎందుకు వస్తుంది రాదు. రెండు ప్రక్ష టూ మెనీ థింగ్స్ ప్రక్ష చేంజ్ అయితే రావద్దని చెప్పినాను కదా. ఆ, ప్రక్ష్యసి తొమ్మిది. ప్రక్షత ప్రక్ష- ప్రక్షత తహ ఎందుకు అక్కడ ఏముంది మీకు రక్షిసి అక్కడ విసర్గ లేదు ఆగండి, కదా. ఒక్క నిమిషం ఆగండి. ఉమ్, పిచ్చసి ఉమ్, ఉంది ఇక్కడ. ఉమ్. సో ఇప్పుడు చెప్పండి ఏది పృచ్చతిన. 7th మీరు చెప్పేది. అవును, ఏముంది అది చూడండి చదివి మళ్ళీ దీనికి పృచ్చసి ఉంది. బహువచనం కూడా అదే చెప్పండి, అదే ఫామ్ ఏమొస్తుంది. పృచ్చసి పృచ్చత కదా. మీరు ఏం చేస్తున్నారండి? బహువచనం చెప్పాలి కదా. బహువచన పృచ్చంతి. దీంట్లో భవిష్యత్ కాలంలో అదే పృచ్చంతి కదా. ఇక్కడ ఇక్కడ పృచ్ఛసి ఉంది. పృచ్ఛసి అంటే ఏంటి? నువ్వు చెప్తున్నావు, అడుగు నీవు అడుగుతున్నావు. నువ్వు అడుగుతున్నావు, భవిష్యత్తులో ఏమైతుంది? మీరందరూ అడుగుతారు. అందరు ఆహా, ఎందుకు నీవు అడగబోతావు, నీవు అడగబోతావు. ఒక్కరి గురించే కదా అక్కడ ఉంది. ఓకే. అదేం ఫామ్ ఉందో సి ఆ ఓకే ఫామ్ ని- ఇది ఓకే ఏకవచనం ఇది. ఆ, ఉమ్, ఉమ్. ఓకే అప్పుడు పృచ్చసి పృచ్చసి పృచ్చత పృచ్చంతి కదా, పృచ్చత కదా. ఏం చెప్తున్నారండి మీరు? ఇప్పుడు ఈ ఛాకి క్ష వస్తుందండి, అదొకటే మారేది. ఓహో ప్రక్ష అసి అలాగే ఉంటది. ప్రక్షసి. ఓకే 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 ఉమ్. ఓకే ఓకే ప్రక్షసి. ఓకే ఓకే ప్రక్షసి కాదు, ప్రక్ష్య. సియా కదా ప్రక్షసి. మనకుంది. ఓకే ప్రక్షి కాబట్టి ఇప్పుడు కు ఉంది. ఇది కు ఉంటే షా ఏమైంది? షా అయింది. షా నుంచి కు కలిపితే ఏమైంది? క్షయ అయింది. ప్రక్షసి. అంతే. ఓకే ఓకే అంటే ప్రక్షసి. ప్రక్షసి. ప్రక్ష్య యకారం చెప్పాలి. ప్రక్ష్య. అవును, మా యకారం చెప్తున్నానమ్మా. ప్రక్ష్య అదే ప్రక్ష్య. లేదు ఇప్పుడు అర్థం. నేను ఏం చేస్తున్నా నాకు ఇంత అదే. రాలేదండి. ఏం అడిగినారు, ఏం చేస్తున్నా నేను? అవి ప్రథమ పురుష మధ్యం పురుష దాంట్లో ఉన్నాను. అందుకే ఎక్కడి నుంచి బయటకు రండి. లకారమే వేరు కదా. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ వర్తమాన కాలం, అదే అదే. ఇది భవిష్యత్ కాలం. ఓకే ఓకే ఓకేనా? నెక్స్ట్ పాఠయతి. పాఠయతి. సో పాఠయతి ఏమైంది? పాఠయిష్యతి. మీనింగ్ తెలుగులో మీనింగ్ పాట చెప్తా. పాఠయతి అంటే అతడు చెబుతాడు, అతడు పాఠం చెప్తాడు, ఆమె పాఠం చెప్తుంది. ఈ పాఠయిష్యతి అంటే వారు పాఠం చెప్తారు, అంతే కదా. వారెందుకు వచ్చింది? అదే కదా. ఓహో అదే వాళ్ళే. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్తాను వినండి ఫస్ట్. నేను తింటున్నాను, నేను తింటాను. అతడు చూస్తున్నాడు, అతడు చూస్తాడు. నువ్వు వింటున్నావు, నువ్వు వింటావు. నువ్వు చెబుతున్నావు, నువ్వు చెప్తావు. ఓకే. అతడు మాట్లాడుతున్నాడు, అతడు మాట్లాడుతాడు. సో అట్లా. సో అతడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? పాఠం చెప్తున్నాడు. పాఠయతి అంటే ఏంటి? చదివిపిస్తున్నాడు. ఓకే, చదువు చెప్తున్నాడు. ఓకే, అతడు చెప్తున్నాడు, అతడు చెప్తాడు. చదివిపిస్తున్నాడు, రేపు చదివిపిస్తాడు, ఇప్పుడు కాదు, చదివిపిస్తాడు. మనం వచనమే మార్చడం లేదు కదా. అంతే కదా, అదే చెప్తున్నాను కదా. సో ఏముందో అదే తీసుకుంటాము, భవిష్యత్తుకి చెప్పుకుంటాం అంతే. నెక్స్ట్ 9, 10. ఇప్పుడు ఇది కంప్లీట్ అవ్వలేదు. భవిష్యత్ కాలంలో ఏమంటారు దాన్ని? పఠిష్యతి. పాఠయిష్యతి. పాఠయిష్యతి. యకారానికి ఈకారం రావాలి. అదే పాఠయిష్యతి అంటే ఏంటి? పాఠయిష్యతి. సో అంటే ఏంటి? చెప్పబోతాడు, చదివించబోతాడు. అవునా? సో అక్కడ ఏంటిది అది మరి?
ఎలాంటి ధాతువు అది? అదే పక్కన రాశారుగా రెడ్ ఇంక్. చదవండి, అది చూసి చదవండి. నెత్. న్యంత. ఎంత ధాతువు? అక్కడ స్పేస్ నక. లేదని జస్ట్ పైన డాట్ పెట్టిన, నకారం రావాలి అక్కడ. అదే కదా నెంత. న్యం అని అట్లా డాట్ పెట్టినది అక్కడ పైన. సో పుష్ప గారు చెప్పండి అవి రెండు, 9, 10. భ్రమతః. తిరుగు వారం, అదే మీరు తిరుగుతున్నారు అని. మీరు అంటే ఒకసారి ఉండండి, మీరు అంటే అక్కడ తప్పుపోతుంది, మీరందరూ అనాలి అక్కడ. ఎందుకంటే సో మీరు అనేది ఎక్కడుంది? మీరిద్దరు కదా. భవాన్ భవతి. భవాన్. కాబట్టి అక్కడ మీరు అది. అనకుండా మీరందరూ అంటే పొరపాట్లు రాకుండా ఉంటది అనమాట. మీరిద్దరు కదా. మీరందరూ బహువచనం. ఇద్దరు భవతః, తహ అదే ఉన్నది. మీరిద్దరు అదే. తహా కదా, కరెక్ట్. మీరిద్దరు తిరుగుతున్నారు. కాదు, చెప్పకముందే తెలుగే 2 చెప్పేసేయండి. మీ ఇద్దరు తిరుగుతున్నారు, మీరిద్దరు తిరగబోతారు. తిరుగుతారు. అంతే, తిరుగుతారు. సో ఇప్పుడు సంస్కృతంలో చెప్పండి. భ్రమతః. రమేష్. భ్రమస్య. 2 చెప్పండి, నేను ఒకటి చెప్తాను. భ్రమస్యతః. భ్రమస్యనా? భ్రమిష్యతః. ఎందుకని? రెండే ఉన్నాయి కాబట్టి దానికి అంతే. ఈకారం వచ్చింది. అంతే. నెక్స్ట్. భ్రమిష్యతః. కురుతః అంటే మీరిద్దరు చేస్తున్నారు. కురుతః. తెలుగులో చెప్పండి 2. మీరిద్దరు చేస్తున్నారు, మీరిద్దరు చేస్తారు. మీరిద్దరు చేస్తున్నారు, మీరిద్దరు చేస్తారు. ఇప్పుడు సంస్కృతంలో చెప్పండి 2. కురుతః 2 చెప్పండి. కురుతః. కరిష్యతః. అంతే, ఓకేనా? సో ఫస్ట్ తెలుగులో చెప్పండి, తర్వాత సంస్కృతంలో చెప్పండి. సింపుల్ అది కదా. కరిష్యతః. తర్వాత 11, 12 ఎవరున్నారు ఇంకా? సత్యవతమ్మ చెప్తారా, మీరు చెప్పగలరా? చెప్తాను, ఓకే, చెప్పండి. ప్రయత్నిస్తాను. తప్పొస్తే కాదు చెప్తాను. కాదు, మీరు ప్రార్థన అది చేసుకుంటారు కదా, దానికోసం అయిపోయింది. అయిపోయింది. అందుకే అదే తేజస్వి. తప్పులు నీవు పోతేనే కదా మనం ఇక్కడ వచ్చిన వాళ్ళ కోసం కాదు ఇదంతా, దాని వాళ్ళ అదే. కోసం చెప్పుకుంటాం మనం అందరం కదా. తేజస్వి అంటే వదలడం, విడిచిపెట్టడం కదా, వదిలిపెట్టడం కదా. ఎవరు వదిలిపెడుతున్నావు, తర్వాత వదిలిపెడుతున్నావు. నువ్వు ఒకళ్ళే, అది ఏకవచనం. తేజస్వి వదిలిపెడతావు. తెక్షసి కదా. అంతే అమ్మా, సూపర్. తెక్షసి ఒక్కడేసరికి టక్కని చెప్పేసాను, ఉత్తమం. నెక్స్ట్. భవామి ఉన్నాను, ఏకవచనం. భవిష్యామి ఉంటాను. అంతే. ఓకే, ఉత్తమం. కరెక్ట్ గా చెప్పేశారమ్మా. అదే కదా. నెక్స్ట్ తేలిగ్గా వచ్చాయి కాబట్టి చెప్పేసి. అదే మూర్తి గారు చెప్తారా? నెంత అంటే ఏంటండి ఇక్కడ? నేత అన్నారు ఇక్కడ ఏదైనా పాట ఎత్తి దగ్గర. నెంత పైన సున్నా రాలేదు. అదే నెంత అన్నారంటే ఏంటది అక్కడ? న్యంత ధాతువు, నీ అంతములో ఉన్నటువంటి ధాతువు. నీ అంతం ఏమొస్తుంది? ఇకారం వస్తుంది, అవునా? పాఠి నుంచి ఏమైంది? పాఠయ వచ్చిందంటే ఏంటది? న్యంత ధాతువు. అర్థమైంది. నెక్స్ట్ పిబత. ఎవరు చెప్తున్నారు ఇది? పిబత తాగుతాడు, తాగుతున్నారు. తాగుతున్నారు, మీరందరూ తాగుతున్నారు. అదే, మీరందరూ తాగుతున్నారు. తెలుగులో భవిష్యత్ కాలంలో ఏమొస్తుంది? అస్యంతి కదా.
ఫస్ట్ తెలుగులో చెప్పండి. పిబత మీరు తాగుతారు. మీరు తాగుతారు. మీరు మీరందరూ ఒక తాగుతున్నారు. నిమిషం ఒక నిమిషం. మీరందరూ పిబత మీరందరూ తాగుతున్నారు. మీరందరూ తాగాలి. తాగుతారు. తాగుతారు. మీరందరూ తాగుతారు. పిబత్యః. ధాతువేంటిది? పిబ అంటే పిబిష్యతి. అక్కడ కింద పిబిష్యతి. గీత పెట్టిన ఏం ధాతు అది? అవును. ఏం పి. ధాతు? పాదాతు అదే లైన్. పాదాతు. పాస్యతి ఏమైతుంది అది? పాస్యంతి ఆశ్చర్యన ఏమేమో చెప్పేస్తున్నారు కదా. అక్కడ ఉన్న ఆశ్చర్య. పామే చెప్పండి అంతే. పి అంటే తాగడం. పిబిష్యతః అని చెప్పాము. ఎందుకండి ఇప్పుడు ధాతువేంటిది? పాదాతు. పాదాతు. పాలో ఎన్ని ఉన్నాయి? పాశ్యతి. ఒకటే ఒకటే ఉందమ్మా. ఒకటే ఉంటే ఏం పెడతారు? దీర్ఘమవుతుంది. అంతే చెప్పండి. పాశ్యత అంటే తాగుతారు. మీరందరూ తాగుతారు. నెక్స్ట్ వికసతః. ఇక్కడ కూడా అదే రకంగా వస్తున్నాము. వికసతః అంటే అదేంటమ్మా దానికి అర్థం? వికసించడం. ఏంటమ్మా? ఎవరు వికసిస్తున్నారు అక్కడ? ఎవరు వికసించడం? వికసితః. ప్రథమ పురుషాల మధ్య పురుషాల ఉత్తమ పురుషాలని అడుగుతున్నారు. ప్రథమ పురుషం. ఇది మీకు ప్రథమ పురుష ఏకవచనం. తీతః అంతి. ఎక్కడ తీతః అంతి. సహ అన్నప్పుడు ద్వివచనం కదండి. వికసిత. సహ అన్నప్పుడు ద్వివచనం కదా. వీక్షిత వస్తుందా? ఆగండి ఆగండి వారు చెప్తారు వినండి. వికసిత అంటే సితః కాదు అక్కడ, సతః. వికసతః. వికసిస్తుంది. వికసిస్తారు. నన్ను చెప్పంటారా? వికసిష్యతి. మళ్ళీ తీ ఎందుకు వస్తుంది? వికసిష్యతః. వికస్యతః. ఇప్పుడు ఇదేంది? వికసతః ఏంటది? వికసతః అంటే ఏంటి తెలుగులో ఫస్ట్ చెప్పండి నాకు. వికసిస్తారు. ఎవరు? వాళ్ళిద్దరూ వికసిస్తారు. వికసిస్తారు కాదు, వికసిస్తున్నారు. వారిద్దరు వికసిస్తున్నారు. నెక్స్ట్ ఏమొస్తుంది? వారిద్దరు వికసిస్తారు. ఇదేమో వికసిస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఏమో వికసిస్తారు. ఓకే, ఇప్పుడు చెప్పండి భవిష్యత్ ఫామ్ ఎట్లా వస్తుంది చెప్పండి. వికసిష్యతః. అంతే, అర్థమైందా? ఓకే, ఉత్తమం. నెక్స్ట్ పి దగ్గర గీత పోయింది కదా. నెక్స్ట్ ఇంకా ఎవరు చెప్పేది? నేను చెప్పండి. 10, 15, 16 కాదు. ప్రక్షాళయతి. 15 ప్రక్షాళయతి దర్శయామి. ఆగండి వినండి. చెప్పండి. ప్రక్షాళయతి ప్రక్షాళనం చేస్తున్నారు. ఎవరు? చేస్తున్నాడు, చేస్తున్నది. ఓకే. ప్రక్షాళయిష్యతి. ఉత్తమం. అంటే వాళ్ళందరూ అతను ఆమె ప్రక్షాళన చేయబోతారు. చేస్తాడు. ఒక్కొక్కటిగా చెప్పండి. చేస్తాడు,
అతను చేస్తది. ప్రక్షాళన చేస్తాడు, ఆమె ప్రక్షాళన చేస్తుంది. మీరు రెండు కలిపి చెప్తే మీకు మళ్ళీ ఆడ కన్ఫ్యూజన్ అయిపోయిండ్రు కదా. ఓకే, అతడు ఆమె అంటే ఓకే ఓకే. మళ్ళీ Next. నెక్స్ట్ ఒక్క నిమిషం ఉండండి. ప్రక్షాళయతి కదా. మళ్ళీ నెక్స్ట్ దర్శయామి. దర్శయామి దర్శయామి అంటే నేను దర్శనం చేస్తాను. చేస్తున్నాను. యామి దర్శయామి చూస్తున్నాను, చూయిస్తున్నాను. చూస్తాను, నేను చూస్తాను. అగండి దర్శామి, ద్రక్ష్యామి అంటే దృశ్యామి. దృశ్యామినా ఏంటది? దర్శయామి. వినండి ఫస్ట్ వినండి. ఏమంటున్నాం మనము? ఏం ధాతువు అది?